హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్ క్లాసుల కోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన విద్యార్థుల కోసం స్టార్ట్ చేయబడింది. సో ఫ్రెండ్స్, ఉద్యోగం అనేది పురుష లక్షణం. చాలామంది మన సొసైటీలో ఐటీఐ చేసిన పిల్లల్ని బీటెక్ చేసిన వాళ్ళతో, డిగ్రీ చేసిన వాళ్ళతో వేరే వేరే కోర్సులు కంపేర్ చేసి వాళ్ళు చులకనగా మాట్లాడటం అనేది మన సమాజంలో తరచూ చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చేసింది. మీ పుస్తకాలన్నీ తీయండి, జూనియర్ లైన్మెన్ జాబ్స్కి మంచి సరైనటువంటి అవకాశం వచ్చింది. ఐటీఐకి మనకి రైల్వేలోను, అలాగే స్టీల్ ప్లాంటు, ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి చాలా రంగాల్లో జాబులు పడుతున్నాయి. సో పర్టికులర్లీ మనకి ఎలక్ట్రిషియన్ చేసిన విద్యార్థులకి గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. మనకి జూనియర్ లైన్మెన్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్ట్ అనేది పడడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా జూనియర్ లైన్మెన్స్ జాబ్స్ కొట్టి లైఫ్లో సెటిల్ అవ్వాలని, ఒక ఐటీఐ స్టూడెంట్స్కి గుర్తింపు రావాలని, సమాజంలో నాలాంటి ఐటీఐ మాస్టర్లకి వాల్యూ పెరగాలని మనం చేస్తున్నటువంటి కృషి, కష్టం అనేది మీరు గుర్తిస్తారని కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో లాస్ట్ క్లాస్లో మనం సెల్స్ అండ్ బ్యాటరీస్ అనే చాప్టర్ చెప్పుకున్నాము. దీంట్లో రసాయనిక చర్య అంటే కరెంట్కి ఒక ధర్మం ఉంటుంది, రసాయనిక చర్య అనేది ఒకటి ఉంటుంది. కెమికల్ యాక్షన్, కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే, ఏవైనా కొన్ని ద్రావణాలలో మనం కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు ఆ ద్రావణాలు అనేవి ఒక రసాయన మార్పుకు అనేది లోన్ అవుతాయని చెప్పేసి లాస్ట్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి సెల్స్ అండ్ బ్యాటరీస్లో కొన్ని సిమిలర్ టాపిక్స్ అనేవి లేదా పదాలు అనేవి మనకు తగులుతూ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రోలైసిస్ అనేది ఒక పదం, రెండోది ఎలక్ట్రోలైట్ అనే ఒక పదం, మూడోది ఎలక్ట్రోడ్ అనే ఒక పదం. సో ఈ మూడు పదాలు కూడా మనకి వినటానికి, అనడానికి, రాయటానికి సిమిలర్గా ఉంటాయి. అంటే ఒకే మాదిరి ప్రొనౌన్సియేషన్ కానీ స్పెల్లింగ్ కానీ అలాగే ఉంటాయి. అయితే ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ద్రావణం గుండా కరెంట్ పాస్ చేసినప్పుడు ఆ ద్రావణం అనేది రసాయన చర్యకు లోనవుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మనం ఎలక్ట్రోలైసిస్ అంటాం. సో ఎలక్ట్రోలైసిస్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రోలైట్ అంటే ఏంటంటే ద్రావణం. మనం ఒక బ్యాటరీలో ఏదైతే ద్రావణం పోస్తామో ఆ ద్రావణాన్ని మనం ఎలక్ట్రోలైట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రోడ్ అంటే ఏంటంటే, మనం ఒక బ్యాటరీ లోపల వేసే కడ్డీ అనమాట. ఒక బ్యాటరీ కావచ్చు, ఒక కంటైనర్లో మనం పోసినటువంటి యాసిడ్లో 2 ప్లేట్స్ అనేవి ఉంచుతాము. 2 కడ్డీలు కానీ 2 ప్లేట్స్ అనేవి ఉంచుతామన్నమాట. సో ఈ కడ్డీల్ని మనం ఎలక్ట్రోడ్స్ అంటాం. సో ఒకటి క్యాథోడ్ అని, ఒకటి యానోడ్ అని. అంటే క్యాథోడ్ అంటే మైనస్, యానోడ్ అంటే ప్లస్. సో పాజిటివ్ కడ్డీని మనం యానోడ్ అని, నెగిటివ్ కడ్డీని క్యాథోడ్ అని చెప్పేసి చెప్తామని చెప్పేసి నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, అది పార్ట్ 1లో మనకి సెల్స్ అండ్ బ్యాటరీస్ చాప్టర్లో ఉంటుంది. సో మీరు కనుక చూసినట్లయితే తర్వాత మనకి మైకెల్ ఫ్యారడే అనే అతను 2 సిద్ధాంతాలు అనేవి చెప్పడం జరిగింది. సో ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అని మనకి ఆ 2 సిద్ధాంతాలు ఉన్నాయి. సో మైకెల్ ఫ్యారడే అనే అతను ఫేమస్ సైంటిస్ట్. సో మైకెల్ ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. సో మైకెల్ ఫ్యారడే అనే ఒక సైంటిస్టు మనకి 2 సిద్ధాంతాలని ప్రతిపాదించడం జరిగింది. సో ఆ 2 సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతాన్ని ఫస్ట్ లా అంటారు. మనకి తెలుసు, లా అంటే సిద్ధాంతము, భూమి ఆకర్షణ సిద్ధాంతము, శక్తి నిత్యత్వ నియమము, ఇలాగ మనకి కొన్ని సిద్ధాంతాలు అనేవి ఉంటాయి. అలాగే మనకి ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అనేది ఒక సిద్ధాంతము. దీన్ని మైకెల్ ఫ్యారడే అనే అతను
మనకి చెప్పడం జరిగింది. ఈ రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ. మొదటిది ఫస్ట్ లా అనేది మనం చెప్పుకున్నట్టయితే, ద మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ లిబరేటెడ్ అట్ ఎనీ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ ప్రొపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ ద ఎలక్ట్రోలైట్. మళ్ళీ జాగ్రత్త చూడండి. ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ లిబరేటెడ్ అట్ ఎనీ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ ద ఎలక్ట్రోలైట్. అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా, సెల్స్ అండ్ బ్యాటరీస్ అనే పాఠము కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్, కొద్ది కష్టమైన పదాలు మనకి ఈ పాఠంలో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఫోకస్గా వింటేనే మీకు ఇవి బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకి జూనియర్ లైన్మెన్ క్వశ్చన్ పేపర్, జూనియర్ లైన్మెన్ జాబ్స్కి రాబోయే క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా రిపీట్ అయ్యే బిట్స్ అనేవి మనకి ఈ పాఠం నుంచి 2-3 బిట్స్ ఉంటాయి. సో నేను చెప్పినట్టుగా మనం ఒక బ్యాటరీ సెల్ తీసుకున్నప్పుడు ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్ అనేది మనం పెట్టేసి ఈ రెంటి ద్వారా మనం సప్లై అనేది ఇచ్చినప్పుడు, సప్లై ఇచ్చినప్పుడు అంటే మనం కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు కరెంట్ అనేది పాజిటివ్ ప్లేట్ నుంచి ఎంటర్ అవుతుంది. కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు మనకి ఒక ప్లేట్ చివరన మనకి ఒక పదార్థం లాగా పేరుకుంటుంది. ఈ విధంగా మనకి ఒక పదార్థం లాగా, ఒక పొరలాగా మనకి పేరుకుంటుంది. మనం చాలాసార్లు మన చిన్నతనంలో మజ్జిగ చిలుకుతూ ఉంటాం. పెరుగుని మజ్జిగగా చిలికినప్పుడు ఆ చిలికిన కవ్వానికి వెన్న అంటుకుంటుంది. ఓకే, ఆ కవ్వానికి మనం పెరుగు తెచ్చి మజ్జిగ చిలికేటప్పుడు ఇలా చేసినప్పుడు ఆ కవ్వానికి వెన్నపూస అనేది పేరుకుంటుంది. ఆ మాదిరిగా మనం కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు ఏదైతే క్యాథోడ్ రాడ్ లేదా ప్లేట్ ఉంటుందో దాని చుట్టూతా ఇటు ఈ విధంగా మనకి ఒక పదార్థం అనేది పేరుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫారడే అనే అతను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఎంత పదార్థం అనేది పేరుకుంటుంది అనేది ఆ బ్యాటరీలోంచి నువ్వు పంపించే కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని మనకి మైకేల్ ఫారడే చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని రాస్తాం. సో ఇక్కడ M అంటే మాస్, I అంటే కరెంట్. అంటే ఈ క్యాథోడ్ చుట్టూ పేరుకుపోయే పదార్థం అంటే ఎంత మాస్ ఆఫ్ పదార్థం, ఎంత గ్రాముల పదార్థం అనేది పేరుకుంది అనేది ఆ బ్యాటరీలోంచి నువ్వు పంపించినటువంటి కరెంట్ యొక్క విలువని బట్టి మారుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ బ్యాటరీలో నువ్వు పంపించే కరెంట్ అనేది సపోజ్ ఒక 5 amps ఉందనుకో. 5 amps ఉంటే ఒక 5 గ్రాముల మెటల్ అనేది దాని చుట్టూ పేరుకునేది. సపోజ్ ఒక 10 amps కరెంట్ అనేది మనం పంపించినట్టయితే ఒక 10 గ్రాముల మెటల్ అనేది, ఆ సబ్స్టెన్స్ అనేది క్యాథోడ్ చుట్టూగా పేరుకునేది. అంటే ఏంటి, మనం కరెంట్ కనుక పెంచుకుంటూ పోతే, అంటే ఒక బ్యాటరీలో పంపించే కరెంట్ అనేది మనం పెంచుకుంటూ పోతే ఆ క్యాథోడ్ ప్లేట్ చుట్టూ పెరిగిపోయే మాస్, ఆ పదార్థం అనేది కూడా పెరుగుతూ పోతుంది. అదేవిధంగా మనం కరెంట్ కనుక తగ్గించుకుంటూ పోతే ఆ ప్లేట్ చుట్టూ పెరిగిపోయే మాస్ అనేది కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి మనకి మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని మనం ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అంటారు. ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటంటే, ఒక ద్రావణం గుండా మనం కరెంట్ పంపించినప్పుడు అది ఛార్జింగ్ అవుతుంది. ఆ ఛార్జింగ్ అయిన దాన్ని మనం బ్యాటరీలో మళ్ళీ డిశ్చార్జ్ పెట్టుకుంటాం. అంటే బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్నా దాన్ని వాడుకుంటాం. మనం చూస్తున్నాం ఇప్పుడు గణేష్ మండపాల కాడ ఓరోరి యోగి నన్ను కోరికేరో అని సాంగ్లు పెడతారు. పెట్టినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, లైన్ నుంచి లాక్కుంటానే ఓరుకోరు. మనం బండ్ల మీద వెళ్తున్నాం, అప్పుడు బ్యాటరీలో పెడతారు. బ్యాటరీ నుంచి మైక్ సెట్ గొట్టాలకి యాంప్లిఫైర్కి కనెక్షన్ ఇస్తారు. సో బ్యాటరీలో ఉండేది ఏంటి, యాసిడ్. ఆ యాసిడ్ అనేది ఛార్జింగ్ పెడతారు. ఆ ఛార్జింగ్ని మనం ట్రావెలింగ్లో ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రోలైసిస్ అనేది ఒక ప్రాసెస్. ఈ సిద్ధాంతాన్ని మనం
ఫస్ట్ లా అంటాము. సో ఇది m = ZIT అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో m = ZIT. అంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జెడ్ అనేది రసాయన స్థిరాంకము. చాలా 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 ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ బిట్. జెడ్ అంటే ఏంటంటే Z రసాయన స్థిరాంకము. మనకి డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడుగుతుంది, జెడ్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాను సార్ ఎగ్జామ్లో. m = ZIT అయితే జెడ్ అంటే ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కింద కరెంట్ అని, వోల్టేజ్ అని, టైం అని చెప్పేసి. నాలుగోది రసాయన స్థిరాంకము అని చెప్పేసి ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే థియరీ క్లాసులు బాగా వింటారో వాళ్ళకి బిట్లు కూడా ఈజీగా వస్తాయి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో రాస్తే కనుక కెమికల్ ఈక్వివాలెంట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈక్వివాలెంట్, కెమికల్ ఈక్వివాలెంట్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని రసాయన స్థిరాంకం అంటారు. దాన్ని జెడ్ అనేది ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, జెడ్ అంటే ఏంటి? సో జెడ్ అంటే ఏంటి మీకు తెలియాలంటే, జెడ్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలంటే, సపోజ్ మనకి ఒక కప్ ఆఫ్ టీ మనం తాగామనుకోండి. ఏంటిది? కప్ ఆఫ్ టీ. సో టీ, మనం టీ తాగితే ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది, ఒక రకమైన రుచి ఉంటుంది. టీకి ఒక రకమైన రుచి ఉంటుంది. అదే మనం చెరుకు రసం తాగామనుకో, చెరుకు రసం, చెరుకు గడ్డలు ఇలా ఉంటాయి కదా, చెరుకు గడ్డలు, చెరుకు రసం. చెరుకు రసం అనేది ఇంకో టైప్ ఆఫ్ రుచి కలిగి ఉంటుంది. టీ ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది, చెరుకు రసం ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. అలాగే పాలు, అలాగే పాలు అనుకుందాం. పాలు, సపోజ్ మీరు పాలు తాగారనుకో, అంటే నేను కొద్దిగా ఎక్కువ వస్తే తాగుతాను, ఎందుకంటే దేహం పెద్దది కదా, చెంబులో తాగాను. సో పాలు తాగితే ఒక టైప్ ఆఫ్ టేస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కో ద్రావణానికి ఒక్కో రకమైనటువంటి రుచి, రసాయన స్వరూపం అనేది ఉంటుంది. మనకి టీ ఉన్నట్టు పాలు ఉండవు, పాలు ఉన్నట్టు చెరుకు రసం ఉండదు, చెరుకు రసం ఉన్నట్టు నీళ్ళు ఉండవు కదా. అన్నీ ఒకే టేస్ట్లో ఉంటాయా? ఉండవు. సో ఒక్కో ద్రావణానికి ఒక్కో రకమైన రుచి, రసాయన స్వభావం అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ పోసే యాసిడ్ అనేది, ఈ యాసిడ్ అనేది, ఈ యాసిడ్ లేదా ఎలక్ట్రోలైట్ అనేది ఒక్కో రకమైన ద్రావణం ఒక్కో రకమైన రుచిని, కెమికల్ ఈక్వివాలెంట్ని కలిగి ఉంటుంది. సో ఒక్కో యాసిడ్కి ఒక్కో రకమైనటువంటి వాల్యూ అనేది ఉంటుంది, అవునా కాదు? సో కాబట్టి రసాయన స్థిరాంకం అంటే అది. సో ఇక్కడ I అంటే కరెంటు చెప్పాను కదా, I అంటే కరెంటు, M అంటే మాస్, అంటే ఎంత పదార్థం అయితే కరిగి మనకి ప్లేట్ చుట్టూతా పెరుగుంటుంది. మనం ఎలాగైతే పెరుగుని మనం మజ్జిగ చిరికినప్పుడు వెన్నపూస అనేది దాని చుట్టూతా పేరుకునేది, ఆ మాదిరి ఇక్కడ మనకి బ్యాటరీలో ప్లేట్ల చుట్టూ పేరుకునేది అనమాట ఈ మాస్ అనేది. I అంటే కరెంటు, T అంటే మనకి టైం అండి. T అంటే టైం, అంటే ఎంతసేపు నువ్వు కరెంట్ ఛార్జింగ్ పెట్టావు అనేది చూస్తారు కదా. సపోజ్ మన మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ మనం ఛార్జింగ్ పెడతాం. మొబైల్ ఫోన్ హార్డ్లీ 100% ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? 2 అవర్స్. మ్యాక్సిమం 2 అవర్స్లో అది 100% ఛార్జింగ్ ఎక్కుతుంది. ఏది? ఆ పర్టికులర్ సెల్కి నువ్వు కరెక్ట్ ఛార్జర్ వాడితే కరెక్ట్గా ఈజీగా 2 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అది దాటింది అనుకో బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ T అనేది టైం. సో ఇది ఫస్ట్ లా. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ గోకునాయ్. థ్యాంక్ యూ.